ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో కొణిజర్ల గ్రామం నుంచి తనిఖేల గ్రామం వరకు 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజ్యతండ చిన్నగోపతికొండ వనమాల చిన్నమునగాల గోపారం గ్రామాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే. గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రాజ్య యువ వికాస్ పథకం కింద రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావు, సూరంపల్లి రామారావు, కోసూరు శ్రీనివాసరావు, వత్సబాయి రవి, గోసు మధు, చెరుకుమల రవిబాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాత సుధాకర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఇల్లు ఖరీదంతా 5 లక్షలు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కట్టయా ఫ్రీయా? ఏమనిపిస్తుంది నీకు? సంతోషంగా. 2 నెలలు కట్టుకుంటావా? ఇంకా 2 నెలల ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఆగేదే లేదు. బిల్లు కోసం మీరు పని ఆపకుండా ఉండేది లేదు. మీకు డబ్బులు ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ ఐకేపీ వాళ్ళు ఇస్తారు. వడ్డీ లేకుండా